అసలు ఈ మూలపేట పోర్ట్ అనేది సిక్కోలు ప్రాంత ప్రజల వెలుగురేఖ. ఎందుకంటే ఈ పోర్టు కనుక నిర్మాణం పూర్తయితే మత్స్యకారులకు ఉపాధి దొరకడమే కాకుండా ఈ పోర్టు ద్వారా ఎగుమతులు దిగుమతులు జరిగి ఆర్థికంగా ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అదే ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూలపేట పోర్టుకి శ్రీకారం చుట్టారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మూలపేట పోర్టు నిర్మాణాన్ని మూలక పడేసిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాము. తీసుకుంటే ఇక్కడ స్థానిక నాయకులు మొన్న అమరావతి కోసం తీర్మానం చేశారు అసెంబ్లీలో. వాళ్ళకి నేను ఒకటే అడుగుతున్నాను, ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు అవ్వచ్చు లేదా శిరీష గారు అవ్వచ్చు తీర్మానం మీద మాట్లాడారు. అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి వాళ్ళు తీర్మానం కోసం మద్దతు ఇవ్వడం జరిగింది. మరి ఇదే ప్రాంతంలో ఉన్న మూలపేట పోర్టు నిర్మాణం కోసం ఎందుకు మీరు ప్రశ్నించలేదు? అది అడగడానికి, దాని గురించి డిమాండ్ చేయడానికి మీకు మనసు రాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. శిరీష గారు తీసుకుంటే పక్క నియోజకవర్గమే పలాస ఆవిడది. ఈ ప్రాంతం అంతటికీ విస్తరించి ఉంది మూలపేట పోర్టు.